the people who are going to Parliament. So I am humbly requesting our Honorable Chief Minister to see this, to recognize the people who are able to speak in Parliament. He has to recognize the people who are eminent persons to go to the Parliament. This is my humble request. I am not demanding. This is not a demand, because being a senior most member, I can ask, I can request our president of YSRC. కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో మంచి విద్యావేత్తలను పెట్టి మంచి నడవడుకున్నటువంటి వాళ్ళని పార్లమెంట్లో పంపిస్తే, ముఖ్యంగా విద్యావేత్తలకు ఇవన్నీ ఒక ఆర్థిక విధానం ఏంది, సామాజిక సిస్టమ్ ఎలా ఉంది మన దగ్గర, అవి తెలియకుండా పార్లమెంట్ అంటే ఏంది, డెమోక్రసీ అంటే ఏంది, ఇది తెలియకుండా పార్లమెంట్కి పోతే ఎట్లా? మాకు అవమానం కదా చెప్పాలంటే. ఇది చెప్పాలంటే మాకు ఒక ఆయన ఉన్నాడు, ఒక ఫిజియోథెరపిస్ట్ అనుకున్నాం. He doesn't know the meaning of the parliament. Law-making body in India. Now the people who are going to the parliament, they don't know what is the meaning of the parliament. They don't know what is the system, parliamentary system existing in the parliament, in the country, in our country. And they don't know what is the social system and political system existed in India. Such candidates should not be promoted to the parliament. That is my humble request to our Honorable Chief Minister. That is my humble request. Assembly is different. Parliament is different. In Parliament, if a person is not able to speak English, he is unfit for the Parliament. We are all thinking about our reservation seats. We are not touching general seats. Reservation seats, I am talking about only reservation seats. उसके लिए मैं बात कर रहा हूँ, रिजर्वेशन के लिए. हमको रिजर्वेशन दिलवा दिया अम्बेडकर जी. रिजर्वेशन सीट्स में पार्लियामेंट को जो जाता है, उसको थोड़ा इंग्लिश आना चाहिए, थोड़ा हिंदी में बात करना चाहिए, थोड़ा इंग्लिश में बात करना चाहिए, थोड़ा सिस्टम के बारे में समझ करना चाहिए. यू नो, बिना सिस्टम, बिना क्या बोलते हैं अंडरस्टैंडिंग, ये आदमी क्या करते हैं वहाँ जाके, जो जाते हैं पार्लियामेंट को. If he doesn't know what is about the system, I tell you, our parliamentary system is different. You must know. Our parliamentary system is parliamentary democracy. Our system, parliamentary democracy. ఉద్దేశం అన్ని దళిత సంఘాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి, ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనకాల ఉన్నాయని దృక్పథాన్ని అనేటువంటి ఆలోచనని మేము పత్రికల ద్వారా ప్రకటించాలనుకున్నాము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఓటర్స్ దళితులే, మెజారిటీ ఓటర్స్ దళితులే, మిగిలిన వాళ్ళంతా కూడా చాలా తక్కువ ఓట్లు ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ మెజారిటీ ఓటర్స్ మేము ఉన్నాము అనేటువంటి ఒక ధైర్యం, మనోధైర్యం కల్పించాలనుకున్నాము. ఆ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము. మాకు అన్ని విధాలా తోడ్పడుతున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ఉన్నాం అన్న, మీకు వెనక మీరు ముందుకు సాగండి, మీరు ఎక్కడున్నా మీ వెనకాల మేము ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకున్నాం రేపు. అదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి అన్ని దళిత సంఘాల నాయకులకి ఇన్ఫామ్ చేసాము. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందకపోతే ఇదే ఇన్ఫర్మేషన్గా వాళ్ళు భావించి దయవుంచి రేపంతా అక్కడ సమావేశమై వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలను ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ దళిత సంఘాల నాయకులందరికీ ఇన్ఫార్మ్ చేశాము. ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక ఎవరేమనుకున్నా 2024 జనరల్ ఎలక్షన్లో మాత్రం మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా మా తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క పాత్ర ఉండాలా, ఆయన యొక్క జోక్యం ఉండాలా. ఎందుకంటే నాయకులు ఈ రోజుల్లో
దండుకొని పనులు చేస్తున్నారు.